మీకేమర్థమైంది? నాకు తెలుసు చాలామంది చెప్పలేరు. అయితే ఆ దినాల్లో ఉన్న ఆయన జాన్ స్టూవర్ట్ గారు అప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లోడు, కనుక ఇవన్నీ చూసిన వారు. దైవజనులు బక్సింగ్ గారు ఏలీము నుంచి హెబ్రోన్కి వచ్చిన సందర్భం అది. ఆశ్చర్యంగా మాకు ముందు ఆలోచన లేదు. ఇది మేము ఈ సేవకుల ప్రార్థన డిసైడ్ చేసిన తర్వాత 2-3 రోజులకో 4 రోజులకో ఎప్పుడో జాన్ స్టూవర్ట్ గారు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ దినాన్ని ఇలాగ మనమందరం కూడా హెబ్రోన్కి రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది దేవుని మహాకృప. అందుకే ప్రభువును స్తుతించి కనిపిస్తాం. ఈ సందర్భానికి వచ్చి జాన్ స్టూవర్ట్ గారు ఒక 15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేకపోతే ఎవరైతే వాక్యం చెబుతారో వాళ్ళందరికీ ఈరోజు నో గ్రేస్ పీరియడ్ అంటే, కాబట్టి నేను వెనకే కూర్చున్నాను. తర్వాత మీకు కూడా ఆరాధించేవారు కూడా గ్రేస్ టైం ఏమి ఉండదు. కురియన్ గారి చేతిలో మైక్ ఉంది, ఆగండి అని అంటారు అంతే. కాబట్టి అది ఇలా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు జాన్ స్టూవర్ట్ గారు వచ్చి చెప్తారు. ఆ తర్వాత ఆనందరాజు కడప వారు వచ్చి ప్రభువును స్తుతిస్తారు ప్రార్థనతో. నెక్స్ట్ కార్యక్రమాన్ని As Brother Subbareddy has already said, I was 7 years old. Compound to Hebron compound. సోదరు జాన్ సుబ్బారెడ్డి చెప్పినట్టుగా సమాజము ఏలిం కాంపౌండ్ నుండి హెబ్రోన్ కాంపౌండ్కి వచ్చినప్పుడు నాకు 7 సంవత్సరాల వయసు. Brother Bhaksing and his team visited Hyderabad and Secunderabad in the year 1950 for the first time. 1950 సంవత్సరంలో మొట్టమొదటిసారి సోదరు బక్సింగ్ గారు తన టీంతో చెన్నై నుండి హైదరాబాద్ విజిట్ చేశారు. There was a great revival in these two twin cities. ఈ జంట నగరాల్లో గొప్ప ఉద్యమం నాడు జరిగింది. That time my parents were born again because they belonged to missions. ఆ కాలంలో నా తల్లిదండ్రులు తిరిగి జన్మించారు, ఎందుకంటే అంతకు మునుపు వారు మిషన్ సంబంధించిన వారు. In 1952, the church at Elim compound was established. 1952వ సంవత్సరంలో ఏలీము సంఘము స్థాపించబడింది. That's the time I was born. ఆ సమయంలో నేను తిరిగి జన్మించాను. So I was dedicated by Brother Bhaksing in the Elim compound. ఏలిం కాంపౌండ్ లో బక్సింగ్ గారి ద్వారా నేను ప్రతిష్ఠించబడ్డాను. Elim compound was in the present Reserve Bank of India quarters. ఏలిం కాంపౌండ్ అంటే ప్రస్తుతము హెబ్రోన్ ఆనుకునే అవతల రిజర్వ్ బ్యాంక్ కాంపౌండ్ గా ఉంది. The word Elim we all find in Exodus chapter 15 and the last verse. నిర్గమకాండము 15వ అధ్యాయము చివరి వచనములో ఏలీం అనే మాట మనం చూస్తున్నాం. I'm not going to all the details. వివరాలు నేను చెప్పను. Brother Bhaksing was the man of the Bible. Whatever he did according to the Bible. బక్సింగ్ గారు దేవుని వాక్యమును అనుసరించాడు కనుక మ్యాన్ ఆఫ్ ద బైబుల్. ఏమైతే చేశాడో బైబుల్ అనుసరించి సంపూర్ణంగా చేశాడు. That's why there was God's visitation, God blessing in the life of many in India and across the globe. కనుకనే ఇండియాలో ప్రపంచమంతట్లో దేవుడు తన దాసుని ద్వారా దేవుడు మనల్ని దర్శించాడు. Elim compound was a rented arrangement. ఏలిం కాంపౌండ్ అద్దెకు తీసుకున్న స్థలము. Hebron compound, one brother late Appaji was living in this compound in Hebron compound. హెబ్రోన్ కాంపౌండ్ లో గతించిన అప్పాజీ జాన్ అనే వ్యక్తిని జీవించిన Only Appaji. అప్పాజీ అనే వ్యక్తి జీవించేవాడు. He was the private personal secretary to erstwhile Nizam of Hyderabad Deccan. హైదరాబాద్ డెక్కన్ నిజాం కి ఆయన ప్రైవేట్ సెక్రటరీగా ఉండేవాడు. He donated this compound as a gift for the church at Hebron. హెబ్రోన్ కాంపౌండ్ ఇప్పుడు ఉన్నదాన్ని దేవుని పని నిమిత్తమై ఆయన సంపూర్ణంగా అర్పించుకున్నాడు. So on this day, the 24th September 1959, the church from Elim compound moved into Hebron compound. 1959వ సంవత్సరము సెప్టెంబర్ మాసము 24వ తారీఖు ఇదే రోజున ఏలిము నుండి హెబ్రోన్కు సంఘము మార్చబడింది. And the entire topography of that compound is in my mind. ఆ కాంపౌండ్ యొక్క ప్రతి అంగుళం అంతా కూడా నా మనసులో ఉంది. 24th September 1959 fell on a Lord's Day, Sunday.
1959వ సంవత్సరము సెప్టెంబర్ 24 అది ఆదివారం. So we came in a procession, both children, sisters and brothers, in a procession from Elim compound to Hebron compound. పిల్లలు, స్త్రీలు, సహోదరులు అందరూ కూడా పెద్ద ఊరేగింపుగా ఏలిం నుండి హెబ్రోన్లో ప్రవేశించారు. I remember late brother Moses Don in the rickshaw kept this leg harmonium and he was playing the harmonium. మోజెస్ డాన్ అనే వ్యక్తి సహోదరుడు, ఆయన ఈ లెగ్ హార్మోనియంను ఆయన వాయించుకుంటూ వచ్చినాడు. And this Imugani Sudinambu song was composed by late brother Bija Paul. సోదరుడు బీజే పాల్ గారు మహిళ ఉన్నారు, ఆయన ఇమ్ముగా ఈ సుదినం అనే పాట ఆయన రచించారు, పాడారు. He composed it. ఆయనే Brother Martin, brother Bija Paul and others sang. So great revival and movement at that time. మార్టిన్ గారు, బీజే పాల్ గారు ఈ పాట పాడినప్పుడు ఆనాడు ఎంత గొప్ప ఉద్యమం ఉండింది. As a 7-year-old child, I used to sing this song by heart, all the entire song those days. అప్పుడు నాకు 7 ఏళ్ల వయసు అయినప్పుడు కూడా ఈ పాట అంతా కూడా కంఠస్థం నేర్చుకున్నాను. Those who are singing song, పొమ్మనిన ఓ మా ప్రభు, అది మాత్రమే 2 సార్లు పాడాలి, మొత్తం పల్లవంత కాదు. పొమ్మనిన ఓ మా ప్రభు అనే మాట అదే మాట 2 సార్లు పాడాలి. That's the right way of singing. అది సరైన దానిలో పాడుట. Now the word Hebron means, హెబ్రోన్ అంటే అర్థము, we all know it's fellowship. అది సహవాసం అని అర్థం. In English you have several words like alliance, partnership, comradeship, companionship, friendship and so on and so forth. ఇంగ్లీష్లో అలాగే షిప్ అనే మాట చాలా ఉన్నాయి, అయితే తెలుగులో మాత్రం సహవాసము. So there was real సహవాసము when Brother Baksin began the church at Hebron. హెబ్రోను సంఘము బక్సింగ్ గారి ద్వారా ఆరంభించబడినప్పుడు దేవుని ప్రజల మధ్య యథార్థమైన, స్వచ్ఛమైన, సంపూర్ణమైన సహవాసం ఉండేది. I want to quote this first verse. ఈ మొదటి వచనం మీకు చెప్పబోతున్నాను. And second line says, ఈ స్థలమందు నా సమాధానం, ఈ స్థలమందు నా సమాధానం ఉండవలెనని. ఎంతైనా నిశ్చద నంటివి ప్రభువా. ఎంతైనా నిశ్చదనంటివి ప్రభువా. ఉందా అండి? ఉందా మనకు? Is it there? మనకుందా? Let us have in our life. Let us all contribute for the peace of God's people in the church at Hebron. హెబ్రోను సంఘంలో దేవుని ప్రజల సహవాసం మధ్య సమాధానం ఉన్నట్లుగా మనవంతు మన కర్తవ్యం మనం చేద్దాం. Let us all forget about the past. గతం మర్చిపోదాం. Endeavor to keep the unity of the spirit, oneness of mind and the peace of God to reign and rule in our lives. ఏక మనసు, దేవుని ఆత్మ చేత మనం ఏలుబడి చేయబడి దీని సహవాసమును కాపాడుకున్నట్లు మనం అందరం ప్రయత్నం చేద్దాము గాక. The word Hebron in this song as we read comes in the likes of people like Abraham, like David and like Caleb and others. హెబ్రోన్ అనే పదము అబ్రహాం జీవితంలో, దావీదు జీవితంలో, కాలేబు జీవితంలో ఇది మనం చూస్తూ ఉంటున్నాం. So this should be actuated in our life, in your life and my life. నీ జీవితంలో, నా జీవితంలో ఇది మనల్ని ముందుకు నడిపించాలి. So today is the 65th anniversary of the dedication of the church moving into Hebron compound from Elim compound. ఏలిం నుండి హెబ్రోనుకు వచ్చిన ఆ దినము నుండి ఇప్పటికి 65 సంవత్సరాల ఇది యానివర్సరీ. That was Asthibaramesna, only foundation was laid on that day, later on the pandal was built. ఆ దినమున ఫౌండేషన్ మాత్రం వేయబడింది, తర్వాత ఆ పందిరి వేయబడింది. So you read verse 3, ఇంపుగతొమ్మి దవమాసమున 24వ దినము నీ మందిర ఆస్తి భారమును నీవాజ్ఞాపించి వేయించితివి. సో ఫౌండేషన్ వాజ్ లేడ్. ఆ దినమున సెప్టెంబర్ 24వ తారీఖున పునాది వేయబడింది. Everybody, brothers and sisters, began to dig for the foundation. ఆ దినమున సహోదరులు, సహోదరులు అందరూ కూడా పలుగులతో పారలతో అన్ని త్రవ్వినారు. We as the children helped our parents to dig and to carry the mud and also fill it with the mud and also supply bricks. పిల్లలుగా తవ్వినప్పుడు ఆ మట్టి మోయటము, ఆ ఇటుకలు మోయటం అవన్నీ మేము చేశాం. Entire church began to lay the foundation, began to build the walls. That big wall is behind the pulpit, big wall, first it was built. సమాజం అంతా కూడా ఈ యొక్క నిర్మాణంలో, ఈ పనిలో నిమగ్నమైనాము. హెబ్రోను వెనకాల పులిపెట్టి వెనక పెద్ద యొక్క గోడ అది కట్టబడింది. Late brother Edwin Aaron was the civil engineer, very well known civil engineer and architect in the city. ఎడ్విన్ ఆరన్ గారు మహిళ ఉన్నారు, ఆయన ఆర్కిటెక్ట్ లో, ఈ సివిల్ ఇంజనీర్ లో ఆయన ఆరితేరిన వాడు. He was a very tall man with a big car. Very few people had cars in those days. చాలా ఎత్తైన వ్యక్తి, ఆయనకు ఆ దినాల్లో పెద్ద కారు ఉండేది. He planned a simple way that Hebron shed for the church to gather together and worship the Lord. దేవుని ప్రజలుగా కూడి వచ్చి ఆరాధన చేయడానికి ఆ షెడ్ ఎంతో సింపుల్ గా సామాన్యంగా డిజైన్ చేశాడు. Prabhu Singh never believed in big buildings for the church buildings. దేవుని మందిరం కొరకై పెద్ద బిల్డింగ్స్ భక్సింగ్ గారు ఆలోచన చేయలేదు. He never
went for a bank loan. He never borrowed money. He never asked money for anything. Whatever the Lord gave, with all simplicity, he used to work. అప్పు తీసుకోవటము, బ్యాంకులో లోన్ తీసుకోవటము, అక్కడిక్కడ తీసుకోవడం అటువంటివి దేవుని పనిలో భక్సింగ్ గారు వాడలేదు. When I went to Ranchi for a few years ago, కొన్ని సంవత్సరాల క్రితం రాంచి వెళ్ళినప్పుడు Pandal was very dilapidated condition. It was leaking. అక్కడ మందిరము ఎంతో మరి హీన స్థితిలో వర్షానికి కారిపోతుంది. One of the visiting preachers said to the local elders, demolish this bank loan lao bhai, अच्छा बनाओ ऐसा करके. So he began to give advice. ఒక విజిటింగ్ వ్యక్తి అని చెప్పినాడు, లోన్ తీసుకోండి, ఈ మందిరం కట్టండి, కారిపోతుంది కదా అని సలహా ఇచ్చాడు. I corrected him, ridiculous. What is that you are advising? Who asked you to advise? నేను అన్నాను, ఏంటి చెప్పే మాటలేంటి, ఎవరు చెప్పాలి ఈ సలహాలు అని చెప్పినాను. Why to borrow? Why to get loan from the banks? ఎందుకు అప్పు తీసుకోవాలి, ఎందుకు లోన్ తీసుకోవాలి అడిగినాను.